కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇస్తుంది. ఇది 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా ఫండింగ్ ఇస్తుంది. ఏది ఇప్పుడు కూలీలు ఎంతమందిని పెట్టుకుంటామో చెప్తే, ఉపాధి హామీ అంటే ఏంటి, పని లేని కూలీలకు పని ఇవ్వటం. ఇదివరకైతే డబ్బులు పంపించేస్తే ఇక్కడ 100 మంది కూలీలు పని చేస్తే 1000 మందిని రాసి, లేదంటే అసలు కూలీలు ఎవరితో కాకుండా పని చేయించేసుకుని కాంట్రాక్టర్కి ఇచ్చేసేసి చేసుకొచ్చేది. ఇప్పుడు దాంట్లో దుర్వినియోగం అవుతుంది, నిజమైనటువంటి లక్ష్యం దూరం అయిపోతుందని భావించినటువంటి మోడీ సర్కార్ దాని ఒక రూట్ తీసుకొచ్చింది. నువ్వు ఏ పని కావాలో ఇక్కడ క్లియర్ చేయి, ఆ పనికి ఎంతమంది కూలీలు కావాలో రాయి, ఆ కూలీల్ని ఎవరిని పెట్టుకున్నావో అది కూడా విత్ వాళ్ళ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో సహా అందులో ఉండాలి. అంటే 100 మంది కూలీలను పెట్టుకుంటున్నావు అంటే 100 బ్యాంక్ అకౌంట్లు అక్కడ మెన్షన్ అయ్యి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆ పని పూర్తయ్యాక ఆ డబ్బులు కూలీ అకౌంట్లో వేస్తుంది. ఏ రోజుకి ఆ రోజు కూలీల అకౌంట్లోనే పడతాయి డబ్బులు. రెండవది మెటీరియల్ కాస్ట్ అని ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేయాలంటే రోడ్డు వేయడానికి అయ్యే మెటీరియల్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఉపాధి హామీ అంటే ఊరకనే పని పాట ఏం చేయించుకోకుండా పైపైన చేయించేసి డబ్బులు ఇచ్చినటువంటి సిచ్యుయేషన్, అది మిస్యూజ్ అయింది అన్నటువంటి దాంతో ఎందుకు చేస్తున్నారంటే రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు, లేకపోతే స్థానిక సంస్థల దగ్గర డబ్బులు లేవు అనేటువంటిది వచ్చాక అది దుర్వినియోగం కాకుండా ఉండటం కోసమని కొత్తగా మెటీరియల్ కాంపోనెంట్ అమౌంట్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పని అనుకుంటే 30,000 రూపాయల మెటీరియల్కి 70,000 రూపాయలు కూలీ అవుతుంది. ఆ 70,000 కూలీ డైరెక్ట్గా వస్తుంది, 30,000 కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించట్లేదు. ఆ 30,000ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ మెటీరియల్ కాంపోనెంట్ అని చెప్పి డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు దానితో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేయమని చెప్పేసి రోడ్లకి ప్రాధాన్యత ఇవ్వమని చంద్రబాబు గారు ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో మంజూరు చేసే పనుల మీదన ప్రభుత్వం కలెక్టర్లకి కొన్ని సూచనలు చేసింది. ఇందులో రోడ్లు ప్రధానమైనటువంటి, గ్రామీణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నందున ముందు రోడ్లు వేయించమని చెప్పింది. ఉపాధి హామీ పథకం కింద 35,000కు పైగా గతంలో భవన నిర్మాణ పనుల్ని మెటీరియల్ నిధులతో ప్రారంభించారు. లైక్ ఇప్పుడు నాడు నేడు కింద స్కూళ్ళు ఉపాధి హామీ నిధులతోనే చేశారు. అట్లాగే ఆసుపత్రులు కట్టించారు కదా జగన్ హయాంలో, ఆర్బీకేలు, అవన్నీ మెటీరియల్ కాస్ట్ కిందన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, అలాగే కూలీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, వాటితోనే కట్టుకొచ్చారు. ఇప్పుడు అలాగ ఆ బిల్డింగుల వైపు ఖర్చు పెట్టద్దు, టోటల్గా రోడ్ల మీదనే ఖర్చు పెట్టమని చెప్పింది. ఇప్పుడు దాంతో రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 21న ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి కొత్తగా చేపట్టబోయే పనుల మీద తీర్మానాలు చేయడం. ఉపాధి హామీ పథకంలో 2,000 కోట్ల మెటీరియల్ నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటితో గ్రామాల్లో కొత్తగా రోడ్లు వస్తున్నాయి, కాలువలు, ఇతర ముఖ్యమైన పనులు చేయబోతున్నారు.